ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి డిసెంబర్ 8, 9 తేదీలో 3 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. నక్క తోక తొక్కినట్లే. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. గురూజీ బాలాజీ రాజ్ గారు. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, విడాకులు, శత్రుభయం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే పరిష్కారం చేయబడును. శాశ్వతంగా పరిష్కారం చూపబడును. గురువు గారి సెల్ నెంబర్ 9959841642 7057171356. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ఇక సింహ రాశి వారికి మాత్రం డిసెంబర్ 8, 9 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు మీకు రాబోతున్నాయి. నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా చెప్తున్నామంటే గ్రహాలు మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో సూర్యుని అనుగ్రహం మీకు ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. ఈ సమయంలో అయితే మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఈ సమయంలో సింహ రాశి వారు మీరు అనుకోవచ్చు, మాకు ఎప్పుడు కష్టాలు, బాధలే ఉంటాయి, శుభ ఫలితాలు ఎప్పుడు మాకు రావు అనుకోవచ్చు. కానీ ఈ సమయంలో అయితే సింహ రాశి వారు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం, దానికి తగ్గ ధనం మీకు లభించబోతుంది. ఈ సమయంలో మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు అనేది సున్నితంగా ఉంటుంది. ఈ సింహ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు, ధైర్యం అనేది ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు. బాగా ఆలోచించిన తర్వాతనే వీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ సింహ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి కళ్ళల్లో ఏదో తెలియని ధైర్యం ఉంటుంది. ఈ రాశి వారికి పట్టుదలతో విజయాలను సాధించే శక్తి అనేది ఉంటుంది. ఈ సింహ రాశి వారికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఈ సింహ రాశి వారు ఎప్పుడూ సింహంలా బ్రతకాలి అనుకుంటారు. అన్నిట్లో నాదే పై చేయి కావాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి పొగడ్తలకు పడిపోయే స్వభావాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ సింహ రాశి వారి మాటల్లో గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఈ సింహ రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను పడతారు. వీరి జీవితంలో అయితే డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ సింహ రాశి వారు ఏంటంటే బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారు తమ యొక్క కుటుంబ సభ్యులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అంటే వారి యొక్క అవసరాలను కూడా ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే ఒకరు చెప్పింది మాత్రం అస్సలు చేయరు. వీరికి నచ్చిన పని మాత్రమే
చేస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వారు మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగా ఉంటారు. వీరికి విలువ లేని చోట అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండరు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడతారు, కానీ వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉండటం అలాగే వీరికి పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండవు అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. నమ్మిన వారికి ఎప్పుడు తోడుగా ఉంటారు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎవరికి కూడా భయపడరు. దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. ఈ సింహ రాశి వారు ఎప్పుడు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వీరిని ఎవరైతే ఎక్కువగా నమ్ముతారో వారి కోసం ఎంత పెద్ద త్యాగాన్నైనా చేయటానికి ఇష్టపడతారు. కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు, వీరు బాధల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు కూడా సహాయం అనేది చేయరు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ రాశి వారు ఏంటంటే నమ్మిన వ్యక్తులు మోసం చేయటం వల్ల వీరి జీవితంలో అనేక సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వారు నమ్మిన వ్యక్తుల వల్లనే ఎన్నో కష్టాలను అయితే వీరి జీవితంలో పడాల్సి ఉంటుంది. అయితే ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత అద్భుతంగా ఉండబోతుంది. మీ జీవితంలో ఇప్పుడు మంచి ఫలితాలు రాబోతున్నాయి. డిసెంబర్ 8, 9 తేదీల్లో అయితే మీకు 3 పెద్ద శుభవార్తలు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి. నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో అయితే సూర్య భగవానుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. అదేవిధంగా ఈ సమయంలో మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో అన్ని మంచి ఫలితాలే పొందబోతున్నారు. ఈ సమయంలో సింహ రాశి వారు ఎంత కష్టపడతారో అంత మంచి ఫలితాలను ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. ఈ 2 రోజులు అయితే మీకు అద్భుతమైన గోచార ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారం మీకు లభించబోతుంది. మీకు ఆధ్యాత్మిక శక్తి గణనీయంగా పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా కానీ బాగా కలిసి వస్తుంది. మీకు అద్భుతమైన మానసిక ప్రశాంతత కూడా ఈ సమయంలో లభిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న గందరగోళాలు ఇప్పుడు మీకు స్పష్టమైన దారులను చూపుతాయి. మీ నిర్ణయాలు బలపడతాయి. మీలోని ధైర్యం ఈ సమయంలో మేలుకొంటుంది. అదేవిధంగా గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఈ సమయంలో మంచి లాభాలు పొందుతారు. దాని గురించి ఈ సమయంలో ఒక మంచి శుభవార్త కూడా వింటారు. ఈ సమయంలో మీకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఈ సమయంలో ఊహించని విధంగా ధనం లభిస్తుంది. గ్రహస్థితి మీకు స్పష్టంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీలో ఉన్న శక్తి వెలుగులోకి వస్తుంది. మీ కలలు నెరవేరుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పేరు లభిస్తుంది. అనుకోని మార్గాలు మీకు తెరుచుకుంటాయి. మీకు అదృష్ట ద్వారాలు స్పష్టంగా తెరుచుకుంటాయి. దైవాన్ని నమ్మి ముందుకు అడుగు వేయండి. శుభ ఫలితాలు మీరు పొందుతారు. వ్యాపారంలో కొత్త కస్టమర్ల ద్వారా అనుకోని ఆదాయం లభిస్తుంది. కొత్త మార్కెట్ అవకాశాలు మీకు లభిస్తాయి. కుటుంబంలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. కోర్టు కేసులు కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇంతకాలంగా నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది. ఈ సమయంలో అయితే సింహ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో ఖచ్చితంగా మీకు వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. దానికై మీరు మంచి శుభవార్త వింటారు. ఈ సమయంలో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి మీరు కోరుకున్న రంగంలో ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. ఈరోజు మీరు మంచి శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ సమయంలో కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో మీ పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అటువంటి ఒక విషయంలో మంచి శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.